బంగారం వెండి ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులు ఊరట చెందగా ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బంగారం వెండి ధరలు పెరిగాయి. భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఉద్యోగులు, వ్యాపారులు బంగారం వెండి మీద పెట్టుబడి పెట్టారు. రియల్ ఎస్టేట్ రంగం డీలా పడడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో మదుపరులు బంగారం వెండి కొనుగోలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లాలో గత నెలలో సుమారు 200 కోట్ల వరకు వెండి, 100 కోట్ల మేర బంగారంపై పెట్టుబడి పెట్టారు. శ్రీకాకుళం, నర్సన్నపేట, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆముదాల వలస, సోంపేట తదితర పట్టణాల్లో హోల్సేల్ వ్యాపారుల వద్ద ప్యూర్ వెండి, బంగారం బిస్కెట్లు, బ్రాండ్లో కొనుగోలు చేశారు. కాగా 15 రోజులుగా వెండి ధర తగ్గుతోంది. దీపావళి నాటికి కిలో వెండి 1.90 లక్షలు ఉండగా శుక్రవారం నాటికి 1.60 లక్షలకు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే కిలోపై 30,000 తగ్గగా భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు.